మనకు చందుల్ రెడ్డి గారు అద్భుతమైన వంటశాలి, తన తోటలో పండించి దాన్ని మళ్ళీ ఇక్కడ వంట చేపించి వాళ్ళ కృషి. రండి సుబ్బిరెడ్డి గారు, రండి సుబ్బిరెడ్డి గారు చల్ల. ఇప్పుడు మీరు వీళ్ళ సందేశాన్ని ఇప్పుడు ఒక 15 నిమిషాల్లో చెప్పి వంట గురించి చెప్తారు, ఆ తిండి ఎలా చేశామని చెప్తారు, అది రుచి చూసిన తర్వాత మీరు అలాగే వండుకోవాలి. ఇప్పుడున్న ఇక్కడ అన్ని బంగారు పంటలు, బంగారు ఆరోగ్యమైనవన్నీ. మీరు కూడా దయచేసి అక్కడ మన ఉత్తప్ప గారు స్టాల్ పెట్టారు, చిక్కుడుకాయలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. బీట్రూట్ చిన్నగా ఒక బీట్రూట్ అయినా తీసుకోవాలి, మీ బాడీలో అన్నీ కడిగేస్తాయి. ప్రతి ఒక్క వస్తువులు అక్కడ ఉన్నాయి, అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చందుల్ రెడ్డి గారు చిత్తూరు నుంచి రాత్రి అర్ధరాత్రి బస్టాండ్లో దిగి వెయిట్ చేసి మీకోసం ఈ వంట చేశారు చూడు, నిద్ర మేలుకొని. కాబట్టి రైతు అర్ధరాత్రి పంటను కాపాడుతాడు. అర్ధరాత్రి ఎక్కడ చూసినా మేము కార్యక్రమాలు పెట్టి బస్సులు దిగి మేము నిద్ర లేకుండా మీకోసం ఈ వ్యవసాయాన్ని అందజేస్తున్నాం. మాకు పంటలో నిద్ర లేదు, ఈ కార్యక్రమాల్లో కూడా మాకు నిద్ర లేదు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాం? మనందరి కోసం, ప్రకృతి కోసం, గోమాత కోసం, రైతుల కోసం చేస్తున్నాం. వారి సందేశాన్ని మనం శ్రద్ధగా విని వాళ్ళు ముగిస్తేనే మనం అక్కడ భోంచేసి మళ్ళీ వస్తాం. వేదికను అలంకరించిన పెద్దలకి అలాగే రైతు బాంధవులకి నా నమస్సులు. ఉదయం నుంచి మాట్లాడినటువంటి రైతులు కావచ్చు, రైతులకి హితబోధ చేస్తున్నటువంటి పెద్దలు కావచ్చు, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. నేను వంటశాలలో ఉండి ప్రతి మాట వింటూ ఉన్నాను. అయితే ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఇంతమంది రైతులు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చాలామందికి ఆలోచన కలుగుతోంది, ఖర్చు పెట్టి చేస్తున్నారు. రైతులు రావడం లేదనేటువంటి ఆవేదన ఉంటుంది. నన్ను అడిగితే ఈరోజు కార్యక్రమానికి ఇంతమంది రావడం చాలా గొప్ప విషయం. దీంట్లో మధ్యాహ్న సమయం, భోజనం సమయం కాబట్టి భోజనం తర్వాత మీరు తిన్నటువంటి ఆహార ధాన్యాలు కావచ్చు, అలాగే ఆహార ఉత్పత్తులు, వాటి గురించి నేను వివరంగా విశ్లేషిస్తాను. దానికంటే ముందు కొనసాగింపుగా ఇంతమంది మాట్లాడినటువంటి విషయాలకు కొనసాగింపుగా దేశీ విత్తనం గురించి, హరిత విప్లవంలో మనం ఎంత విలువైనటువంటి సంపదను కోల్పోయామనేటువంటి విషయం గురించి ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. తర్వాత కొనసాగింపులో నేను మాట్లాడతాను. హరిత విప్లవంలో మనం విలువైనటువంటి సంపదను కోల్పోయింది దేశవాళీ, గోవుని. అది శ్వేత విప్లవం కారణంగా అయితే దానికి అనుబంధంగా వచ్చినటువంటిదే. అంతకంటే విలువైనటువంటి సంపద దేశవాళీ విత్తనం. ఒక దేశ భవిష్యత్తుని దేశవాళీ విత్తనం నిర్ణయిస్తుందని ఇప్పుడు పర్యావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలే ముందుకొచ్చి చెప్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సంకరపరిచినటువంటి విత్తనాలు, వాటి వల్ల వచ్చినటువంటి ఉత్పత్తులు, వాటిని తిని మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎక్కువ దిగుబడి అని చెప్పి మనకు ఆశ చూపించారు. మన దగ్గరే మీకు ఇక్కడ చూపించినటువంటి చిరుధాన్యాలన్నీ కూడా 2-3 వర్షాలు పడినప్పటికీ పండేటువంటి పంటలు ఇవి. అంత విలువైనటువంటి జీవజాలం కలిగినటువంటి విత్తనాలు ఇవి. భూమిలో ఉన్నటువంటి పోషకాలని తనలో నింపుకొని మనకు కావలసినటువంటి పోషకాలు ఈ ధాన్యం మనకిస్తుంది. ఇవన్నీ దేశవాళీ విత్తనాలే. సంకరపరచాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, గ్రెయిన్ రెవల్యూషన్, హరిత విప్లవం కారణంగా 1965లో మనకు బలవంతంగా ప్రవేశపెట్టింది ఈ వ్యవసాయంలో ఏంటంటే సంకరపరిచినటువంటి విత్తనాలు, అంటే హైబ్రిడ్ సీడ్. దానికి అనుబంధంగా వచ్చినటువంటిది జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు. వాళ్ళు చెప్పేటువంటి వాదన ఏంటంటే, భారతదేశంలో జనాభా పెరుగుతున్నటువంటి జనాభాకి మనం ఆహారాన్ని ఇవ్వాలి, కాబట్టి ఉన్నటువంటి దేశవాళీ విత్తనాలు సరిపోదు, వీటి వల్ల వచ్చినటువంటి ఆహార ఉత్పత్తులు జనాభాకి మనం అందించలేము అనేటువంటిది. నేనంటున్నా దేశవాళీ విత్తనాల్లోనే ఎక్కువ దిగుబడులు తీసేటువంటి విత్తనాలు చాలా ఉన్నాయి. నిజంగా శాస్త్రవేత్తలు వాటి మీద పరిశోధన చేసి ఉంటే మనం విలువైనటువంటి సంపదను కోల్పోయేటువంటి వాళ్ళం కాదు. వరి కావచ్చు, కూరగాయలు కావచ్చు, మిగిలినటువంటి పల్సెస్, అపరాల్లో కావచ్చు, అన్నిట్లోనూ ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి రకాలు ఉన్నాయి. ఎందుకో కానీ మన సంపద అది మన లోకల్గా దొరికేటువంటి విత్తనాల మీద శ్రద్ధ చూపించలేదు.
ల్యాబ్లో వాటిని సంకరపరిచి దాన్ని కేవలం నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ మనుగడ కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం మేము ఇది గొప్పగా ఒక విత్తనాన్ని తయారు చేసామనేటువంటిది ఆ జ్ఞానాన్ని అందరికీ చెప్పుకోవడం కోసం మాత్రమే ఇది ఉపయోగపడింది, కానీ ఏ రైతుకి ఉపయోగపడలేదు. నిజానికి హరిత విప్లవంలో ఈ సంకరపరిచినటువంటి విత్తనాలు ఎక్కువ దిగుబడులు ఇచ్చి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగేటువంటివి కానే కాదు. ఏ రైతు కూడా నష్టపోయేటువంటి వాడు కాదు. మరి రైతు ఆత్మహత్యలు గ్రీన్ రెవల్యూషన్కు ముందు లేవు అని అంటే అప్పటికి దిగుబడులు బాగానే ఉన్నాయి, రైతు ఆదాయం పరంగా సంతోషంగానే ఉన్నాడు. కేవలం ఈ హైబ్రిడ్ చేయబడినటువంటి విత్తనాలు, ఇక్కడ రసాయనాలు ప్రవేశపెట్టబడ్డాయి, రసాయన వ్యవసాయం నష్టం కలిగిస్తోందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దానికంటే ఎక్కువ ప్రమాదకరం ఏంటంటే జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనాలు. చాలా దేశాలు, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అవ్వచ్చు, WHOలో ఉన్నటువంటి నమోదైనటువంటి ప్రతి దేశం ఈ జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ వాటి ఉత్పత్తులను బ్యాన్ చేస్తూ ఉన్నాయి. మాకు అక్కర్లేదు ఇవి, వాటి వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. డయాబెటిక్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, పుట్టినటువంటి బిడ్డలకి డయాబెటిక్ వస్తుంది, 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి క్యాన్సర్లు వస్తున్నాయి. ఏం జరుగుతుందనంటే వాళ్ళు శాస్త్రవేత్తలు డెవలప్ చేసినటువంటి విత్తనాలు ల్యాబ్లో జన్యువులు మార్పిడి చేసి విత్తనాలు తయారు చేస్తూ ఉంటే వాటి ఉత్పత్తులు తిని మన జన్యువులు మారిపోతున్నాయి, మన జీన్స్ మారిపోతోంది. 3-4 తరాలుగా వచ్చినటువంటి జీన్స్ ఏదైతే ఉందో, మన పూర్వీకుల అమ్మానాన్నల తరాలను చూడండి, అందరూ 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికారు. ఈ జీన్స్ మారిపోయి ఏం జరుగుతుందనంటే 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి ఆయుర్దాయం పూర్తయిపోతోంది. వివాహమైనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. అలాగే జన్యు మార్పిడి చేయబడిన జన్యువులు మార్పుడు అంటే జీన్స్ మార్పిడి చెంది అనేక అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నాయి. వాస్తవానికి మనం ప్రాణాంతకమైనటువంటి జబ్బులైనటువంటి ఈ డయాబెటిక్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, గొప్ప నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇది డిసీజ్ కాదు, ఒక డిజార్డర్. మనం తింటున్నటువంటి ఆహార ధాన్యాల వల్ల కలుగుతున్నటువంటి డిజార్డర్ ఇది అని. మరి లోపం మనకు విత్తనంలో ఉన్నప్పుడు రసాయన వ్యవసాయం ప్రమాదకరం, దాన్ని వదిలిపెట్టేస్తున్నాం, గో ఆధారితంగా చేస్తున్నాం, పాలేకర కృషి అంటున్నాం, లేకపోతే రకరకాల వ్యవసాయ విధానాలు ఉంటున్నాయి, మంచిదే. కాకపోతే హైబ్రిడ్ విత్తనమే మళ్ళీ మనం నాట్లు వేసి ప్రకృతి వ్యవసాయ విధానాలతో పండించడం వల్ల ప్రయోజనం లేదనేటువంటిది నా మాట. చాలా రకాల విలువైనటువంటి సంపదలు ఇంకా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ ట్రైబల్స్ దగ్గర అనేక విలువైనటువంటి విత్తనాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో చాలామంది విత్తన నిధులు ఏర్పాటు చేసి విత్తనాలు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. కాబట్టి రసాయన వ్యవసాయంతో పాటు మనం వదిలిపెట్టాల్సింది ఏంటంటే ఈ హైబ్రిడ్ అలాగే జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనాలని వదిలిపెట్టేయగలిగితే ఇంకాస్త నష్ట నివారణ చర్యలు మనమే పూనుకొని చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఏ ప్రభుత్వాలు వీటికి ముందుకు రావు, కేవలం హామీలు మాత్రమే ఇస్తాయి. ఎందుకనంటే ఈ విత్తనాల కంపెనీలు, ఎరువుల కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు అన్నీ కూడా కార్పొరేట్ చేతిలో ఉన్నాయి. కార్పొరేట్ వాళ్ళు మాత్రమే ఫండింగ్ ఇస్తే ఎలక్షన్స్ నడుస్తాయి. కార్పొరేట్ ఫండింగ్ ఇస్తేనే ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే మనం రైతుగా మన చేతుల్లో ఉన్నటువంటిది, ప్రభుత్వాలను నిందించి ప్రయోజనం ఉండదు. మన చేతుల్లో ఉన్నటువంటి విత్తనాన్ని నాణ్యంగా విత్తనం ఎలా తీయాలో రైతులకి, ఇక్కడ వయసులో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ జొన్న కంకిలన్నింటినీ కూడా విత్తనాల కోసం ఈ పూరింట్లలో, మా గతంలో పూరింట్లు ఉండేటువంటివి, పైన ఈ ఎన్నుగాటికి వేలాడదీసేటువంటి వాళ్ళు, కొన్ని పక్షులు తినేటువంటివి, కొన్ని విత్తనాలకు మనం కేటాయించుకునేటువంటి వాళ్ళం. పంట అయిపోయిన తర్వాత మళ్ళీ విత్తనాల కోసం విత్తనాల అంగడికి వెళ్ళడం, మన ఆదాయం పరంగా నష్టపోతూ ఉన్నాం. వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం వల్ల పంట నష్టపోతున్నాం. పెట్టుబడులు పెట్టి అప్పులు చేసినటువంటి రైతన్న ఏం చేస్తున్నా అంటే ఆత్మహత్యలకు బాలవుతున్నారు. మాతో పాటు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి మా రైతులతో పాటు కలిసి ప్రయాణం చేయగలిగితే దేశీయ విత్తనం గురించి, ఆ జన్యు చరిత్ర గురించి మేము చెప్పగలుగుతున్నాం. రకరకాల రాష్ట్రాలకి సెమినార్లకు వెళ్తున్నాం, కేవలం రైతులకి బోధ చేయడం కోసమే, రైతులకి వీటి గురించి ఎడ్యుకేట్ చేయడం కోసం వెళ్తూ ఉన్నాం. జన్యు చరిత్ర, ఈ దేశవాళీ విత్తనాలకి జన్యు చరిత్ర చాలా గొప్పదండి. మనకి ఏ విధంగా అయితే మన చరిత్ర ఉంటుందో, మనకి పూర్వీకుల నుంచి చరిత్ర ఎలా ఏర్పడిందో, విత్తనాలకి జన్యు చరిత్ర ఉంటుంది. ఎవ్రీ ఇండిజినియస్ సీడ్ హ్యాజ్ అన్ ఓన్ జెనెటిక్ హిస్టరీ అంటారు. ప్రతి దేశవాళీ విత్తనానికి ఒక జన్యు చరిత్ర ఉంటుంది. దాని గురించి కానీ తెలుసుకుంటే ఇంకా అసలు దిగుబడుల గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. పంట అంత అద్భుతంగా వస్తుంది, ఆదాయం అంత పెరుగుతుంది. మన విత్తనం మనమే తయారు చేసుకుంటాం, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ విత్తనం ఏ కాలంలో వేయాలో దేశవాళీ విత్తనానికి కార్తెలు ఉంటాయి. మన క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు.
గ్రెగోరియన్ క్యాలెండరు, మయాన్ క్యాలెండరు ఇవి కాదు మనం పెట్టుకున్నది. తెలుగు క్యాలెండర్ ఒకటి ఉంది. కార్తెలు ఉన్నాయి. ఏ కార్తెల్లో ఏ పంట వేయాలి, ఏ కార్తెల్లో ఏ విత్తనం వేస్తే పంట బాగా వస్తుంది. అన్సీజన్లో వేయడం వల్ల తెగుళ్ళు, ఈ పురుగుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. నాసిరకాల విత్తనాలు వేయడం వల్ల పురుగు తాకిడి ఎక్కువ ఉంటుంది, వైరస్ ఎక్కువ ఉంటుంది. నాణ్యమైన విత్తనాన్ని రైతే తన పొలంలో తయారు చేసుకుంటే దిగుబడులు పెరుగుతాయి, ఈ పురుగు తాకిడి తక్కువ ఉంటుంది, వైరస్ ఉధృతి తక్కువగా ఉంటుంది. ఏ కషాయాలు వేయకుండానే మంచి పంట మనం తీసుకోవచ్చు. ఆ మంచి ఆహారాన్ని ఇస్తే అసలు ఎంత డబ్బు పెట్టైనా కొనడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను మనం కానీ గమనించగలిగితే మీరు ఏ పంటైనా వేయండి. మన ప్రధానమైనటువంటి ఆహారం వరి కావచ్చు, లేకపోతే మిల్లెట్స్లో ఇన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం స్టడీ చేసి కానీ వేయగలిగితే ఎవరికి కూడా ఎలాంటి నష్టం కలగదు. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఇంత ఆలోచనతో, ఇంత ఉత్సాహంగా, ఆనందంగా విషయాలు పంచుకుంటున్నారని అంటే కాస్త రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళను కూడా ఆలోచించమని చెప్తూ ఉన్నాం. ఎందుకనంటే రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఉన్నాయి. రసాయన కంపెనీలని పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆదాయం మొత్తాన్ని కూడా వాళ్ళకే ఇచ్చి అప్పులు పాలైపోతూ ఉన్నారు. చివరికి విధి లేక ఆత్మహత్యలు శరణం అని చెప్పి వేరే ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ ఇళ్లలో ఇలాంటి శోకం అనేటువంటిది ఉండదు, బాధలు అనేటువంటివి ఉండవు, సంతోషాన్ని పంచుకోవడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి నిరంతరం పొలంలో పనులు ఉంటాయి. నిరంతరం పొలంలో పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఇటువైపు వస్తే చాలా సులభం. ఇంటిల్లిపాది పనిచేయడం ఒకప్పుడు కల్చర్. ఇది గురువుగారు విజయరామ్ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, వ్యవసాయం నుంచే మనకు సంస్కృతి పుట్టింది, కల్చర్ అనేటువంటిది పుట్టింది అని చెప్పి. ఈ కల్చర్ని ముందుకు తీసుకెళ్తే ఏ రైతు బాధపడాడు. పులివెందల్లో ఒక 7 ఎకరాలు ఉన్నటువంటి బత్తాయి తోట యజమాని ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు గమనించుంటారు, వెళ్ళారు. బాధేసే విషయం ఏంటంటే వాళ్ళకి కనీసం కొంత ఆలోచన కలిగి మాలాంటి వాళ్ళతో కలిసి జర్నీ చేసి ఉంటే నాకు చాలాసార్లు బాధ అనిపించింది. ఒక్కసారైనా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మాకు ఆదాయం వస్తుంది, ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడగలం, ఏం చేస్తే మాకు వీటన్నిటికంటే ఇంకాస్త నాణ్యమైనటువంటి ఆహారాన్ని సమాజానికి ఇవ్వగలం, నష్టాలు లేకుండా చేయగలం అని చెప్పి ఒక్క మాట మాలాంటి వాళ్ళతో మాట్లాడి ఉంటే మాలాంటి వాళ్ళు నాకు అనిపించింది, నాతో మాట్లాడినా నేను సులభంగా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళం కదా. వేరే మార్గమే లేదా, అప్పులైపోతే ఇంకా వ్యవసాయంలో అప్పులైపోతే వేరే విధంగా ఆదాయం తీసుకునేటువంటి మార్గం లేదా అని అనిపిస్తోంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాతో కలవండి. చాలామంది ఉన్నారు, మీకు చూడడానికి వీళ్ళందరూ పెద్దవాళ్ళు అనిపించవచ్చు, రైతులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వాళ్ళే. కొన్ని సందర్భాల్లో ఫోన్లో అందుబాటులో లేకపోయినా మీరు నేరుగా వెళ్ళి కలవచ్చు. మనకు జ్ఞానం కావాలి, మనం ఈ కష్టాల నుంచి బయటపడాలి అని అంటే ఎంత దూరమైనా ప్రయాణం చేయడానికి ముందుండాలి. ప్రతికూల సమస్యలతో, ప్రతికూల పరిస్థితుల్లో వ్యవసాయం చేయడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేయడం అందుబాటులో అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రకృతి వ్యవసాయంలో నష్టాలు కలగవు, అప్పులు అవరు, ఆత్మహత్యలు అనేటువంటి ఆలోచన కలగదు. లాభాలు లేకపోయినప్పటికీ కనీసం కొంత ఆదాయంతో ఇంటిని పోషించడానికైనా సరే వస్తుంది. కాబట్టి ఇకనైనా రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కొంత ఆలోచించి ఇటువైపు వస్తే ప్రకృతి వ్యవసాయం, దేశవాళీ విత్తనం, దేశవాళీ ఆవు, ఈ మూడింటి సాంగత్యంలో ఎంతైనా సంపాదించవచ్చు. సంపాదించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పొందొచ్చు. ఆ జ్ఞానాన్ని పొంది కనీసం కొంతైనా ప్రాక్టీసెస్ వీటన్నిటికీ కూడా డబ్బులు ప్రకృతి వ్యవసాయంలో ఆదాయం సంపాదించేటువంటి వాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళకున్న జ్ఞానంతో మాత్రమే ఆదాయాన్ని సంపాదించగలరనేటువంటిది కొంత ఆలోచించండి. ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుందనేది కాదు, ఎంత జ్ఞానాన్ని పొందితే, విత్తనం మీద జ్ఞానం, ప్రకృతి వ్యవసాయం మీద జ్ఞానం, దేశవాళీ గోమాత మీద ఉన్నటువంటి జ్ఞానంతో దానాన్ని మన ఆదాయాన్ని గడించవచ్చు అని చెప్పి మీరు అర్థం చేసుకుంటే చాలా సులభం. అలాగే ఈ రైతులకి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళంటే ఈ మనకు బ్యాక్ టు రూట్స్ మూలకంగా ఒక చిన్న అభ్యర్థన తెలియజేసుకుంటున్నా. రైతు అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రైతులకు అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు కాస్త దయార్థ హృదయంతో ఇంకాస్త సమయం ఇవ్వండి, ఎక్కడికి పోరు. రైతు ఎంత ఆత్మాభిమానంతో పనిచేస్తాడంటే మీకు నిజానికి ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు, ఆస్తులు వదిలిపెట్టేసి అప్పుల వాళ్ళకి. అలాంటిది అప్పులు ఎగ్గొడతారా రైతు? ఎవరైనా అప్పులు ఎగ్గొట్టరు. దయచేసి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, రైతులకు అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకాస్త సమయం కేటాయించండి, వాళ్ళకి సలహాలు ఇవ్వండి. ప్రకృతి వ్యవసాయంలో ఇంత ఆదాయం వస్తుందంట, మీరు కాస్త అటువైపు వెళ్ళండి, మీకు కాస్త సమయం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వచ్చు. అలాగే అప్పులు చేస్తున్నటువంటి రైతన్నులు దేనికి అప్పు అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. అప్పులు లేకుండా, దానికి పెట్టుబడులు పెట్టకుండా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళతో మీరు సమయం కేటాయించి మాట్లాడవచ్చు. అలా చేయగలిగితే బయటపడేటువంటి ఆలోచనలు చాలా సులభమైనటువంటి ఆలోచనలు చేయొచ్చు.
కాబట్టి ఈ చిన్న అభ్యర్థనని మీరు మన్నించగలిగితే చాలు. కాస్త సమయం ఇప్పటికే ఆలస్యమైంది. మీరు భోజనాలు చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నారంటే ఇంకొన్ని విషయాలు, ఇది ఎక్కడో ఉపన్యాస మూలకంగా ఉండదండి. దయచేసి మీరు మాట్లాడాలి. మీ చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉంటే, మేము వయసులో చాలా చిన్నవాళ్ళమే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానంలో కాస్త పెద్దవాళ్ళం కావచ్చు గాక, మా జ్ఞానాన్ని మీకు అందిస్తాం, మీ జ్ఞానాన్ని మేము పొందుతాం. ఇలా జ్ఞానం అక్కడ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అయితే మాత్రమే మనం నష్టపోతున్నటువంటి దాన్ని మళ్ళీ నష్ట నివారణ చర్యలు మనం చేసుకోగలం. దయచేసి మీరు తిన్నటువంటి భోజనం మీరు తర్వాత వచ్చి వాటి గురించి చర్చిస్తాను. నిదానంగా ఓపికగా ఒక్కొక్క దాన్ని రుచిని ఆస్వాదిస్తూ తినండి. ఆ తర్వాత ఎలా ఉందనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. తొందరగా తినాలనేటువంటి ఆలోచన చేయొద్దు. నిదానంగా నమిలి తినండి. ఈ ఆహారం గతంలో కొంతమంది తిని ఉండొచ్చు గాక, ఇది మొట్టమొదటిసారి అనుకున్నటువంటి వాళ్ళకి అది ఎలాంటి అమృతంతో కూడుకున్నటువంటి ఆహారమో దీని భోజనం తర్వాత చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.